నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 99 రూపాయలకే క్వార్టర్ బ్రాండెడ్ మద్యం. నూతన లిక్కర్ పాలసీకి కేబినెట్ ఆమోదం. వాలంటీర్లు సచివాలయాల సమ్మిళితంపై అధ్యయనం. దినపత్రిక కొనుగోలుకు ఇచ్చే 200 చందా రద్దు. కూటమి కలయిక శాశ్వతంగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్ష. ప్రజలు మెచ్చే పాలన అందిస్తే తిరుగుండదని వెల్లడి. చంద్రబాబు ఓపిక ఆశ్చర్యపరుస్తుందన్న పవన్. పాతికేళ్ల యువకుడు ఆయనలా కష్టపడలేరని ప్రశంస. వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా. జగన్ విధానాలు నచ్చకే పార్టీని వీడుతున్నట్లు ప్రకటన. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం. జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్. సాయంత్రం 5 గంటల వరకు 58% పైగా ఓటింగ్. నూతన మద్యం విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని బ్రాండ్ల నాణ్యమైన మద్యాన్ని క్వార్టర్ 99 రూపాయలకే అందించాలని నిర్ణయించింది. వాలంటీర్లు గ్రామ సచివాలయాలను అనుసంధానిస్తూ అధికారుల నివేదిక కోరిన కేబినెట్ వారికి నెల దినపత్రికల కొనుగోలుకిస్తున్న 200 రూపాయల చందాను రద్దు చేసింది. బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలంటూ కేంద్రానికి సిఫార్సు చేయాలని తీర్మానించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 4.5 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమైన మంత్రివర్గం 18 అంశాలకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా నూతన మద్యం విధానానికి ఆమోదముద్ర వేసింది. ఆదాయం లక్ష్యం కాకుండా కొత్త పాలసీని తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆదాయం ముఖ్యం కాకుండా, ఆదాయం లక్ష్యం కాకుండా క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్ వీటి ఆధారంగా కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి ఒక సబ్ కమిటీని వేయటం. ఆ సబ్ కమిటీ మరి ఈరోజు రికమెండేషన్స్ని మన మంత్రిమండలి ముందు ఉంచడం అందరికీ తెలిసిందే. మరి దాంట్లో నిర్ణయాల ప్రకారం అన్నిటికంటే ముఖ్యమైనది 99 రూపాయలకి క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్లు కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మీకు మనవి చేస్తాను. ఇంతకుముందు ఏదైతే 120 రూపాయలకి అమ్మారో ఆ మద్యాన్ని, క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్స్ని 99 రూపాయలకి సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రీమియర్ షాప్స్ కూడా 12 షాప్స్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు. దానికి 5 years లైసెన్స్ పీరియడ్, తర్వాత 1 crore ఫీజు, నాన్ రిఫండబుల్ 15 lakhs ఫీజు. తిరుపతిలో ఈ షాప్స్ని ఓపెన్ చేయమని కూడా మనం చేస్తున్నాం. వాలంటీర్లు సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి పార్థసారథి వివరించారు. వైకాపా హయాంలో జగన్ సొంత పత్రిక సాక్షికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా దినపత్రికల కొనుగోలుకు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులకు నెలా ఇస్తున్న 200 రూపాయలు రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేట్ చేస్తూ ఒక సమగ్రమైన ఒక పాలసీ లాగా కానీ ఒక విధానం కానీ నెక్స్ట్ ప్రవేశపెట్టమన్నారు, సబ్మిట్ చేయమన్నారు. అంటే మరి దాని ఇంటిగ్రేట్ పాలసీ ఒకటి తీసుకురమ్మన్నారంటే వాడుకుంటారనే భావిస్తాను. దాని గురించి చర్చ కానీ నిర్ణయం కానీ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పలేం. బట్ నెక్స్ట్ ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేస్తూ ఒక పాలసీ, సమగ్రమైన పాలసీ వస్తుందో అప్పుడు చెప్పగలుగుతాం. జియో నెంబర్ 6 and 7 సచివాలయ ఉద్యోగస్తులకి, వాలంటీర్లకి ప్రతి నెల 200 రూపాయల ఆర్థిక సహాయం చేయబడింది. దేనికోసమంటే న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం. ఆ జియోని ఈరోజు విత్డ్రా చేసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా ఇక్కడ సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఏ పేపర్కి లేతే
ఏ మీడియాకి లబ్ధి చేకూరిందో కూడా సమగ్రమైన సమాచారాన్ని అందించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని స్టెమీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. దీని ద్వారా ప్రాణాంతక వ్యాధులకు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం ఆధార్ తరహాలో అపార్ కార్డులు తయారు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. విద్యార్థులకు సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని ఈ కార్డుల్లో పొందుపరుస్తామన్నారు. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ స్టెమీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా ప్రాణాంతకమైన ఏదైతే ఉన్నాయో జబ్బులు ఉన్నాయో కార్డియాక్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, వీటన్నిటికీ అనుమానం రాగానే వాళ్ళంతా ఒక ఇన్వెస్టిగేషన్ చేసుకోవటానికి, పరీక్షలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వ హాస్పిటల్లో తగు చర్యలు తీసుకోవటం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఇప్పుడు కార్డియాక్ సమస్య ఉంటుంది. ఆ గోల్డెన్ అవర్స్లో కనుక సరైన మందు కనుక ఇచ్చినట్లయితే కొంత సమయం ట్రీట్మెంట్కి పేషెంట్కి కొంత సమయం లబ్ధి చేకూరుతుంది. సో అటువంటి మందులు కూడా సబ్సిడైజ్డ్ రేట్స్ మీద ప్రభుత్వ హాస్పిటల్లో నిల్వ ఉంచడానికి, అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి, లేదా ఎవరికైనా సరే క్యాన్సర్ ఉందని లేకపోతే కార్డియాక్ సంబంధించిన సమస్య ఉందని భావిస్తే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేయించుకోవడానికి ఈ కార్యక్రమం తీసుకోబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రానికి సిఫార్సు చేయాలని కేబినెట్ తీర్మానించింది. కౌలు కార్డుల నమూనా మార్చాలని నిర్ణయించింది. భూ యజమాని సమ్మతి అక్కర్లేకుండానే కౌలు కార్డులు జారీ చేయాలని తీర్మానించింది. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది. 5 ఏళ్లలో 20 లక్షల కొలువుల కల్పనే లక్ష్యంగా ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ కల్పించేందుకు 5,000 కోట్ల రూపాయలు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏకమైన కూటమి పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభిలషించారు. ప్రజలు మెచ్చుకునేలా కూటమి పాలన ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. మంగళగిరి సి కన్వెన్షన్ సెంటర్లో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై దిశానిర్దేశం చేశారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చూశాను, మొట్టమొదటిసారిగా 93% స్ట్రైకింగ్ రేట్, 58% ఓటేసిన సందర్భం ఎక్కడా జరగలేదు. తెలుగుదేశం పార్టీలో వేవ్స్ చూశాం మేము. 94లో ఉద్ధృతమైన వేవ్ అది, అప్పుడు కూడా ఇంత మెజారిటీ రాలా. ఆ తర్వాత 83 కానీ 84 కానీ 99 కానీ ఎప్పుడు కూడా రానటువంటి విజయం వచ్చిందంటే ఎన్నికల సమయంలో మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 3 పార్టీలు అనుసరించిన విధానం, అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎన్నికల క్యాంపెయిన్ దగ్గర నుంచి ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందుకెళ్లాం. గెలిపే ధ్యేయంగా పనిచేశాం. అందుకే ఇంత గెలుపు వచ్చింది. అయితే ఈరోజు మిమ్మల్ని కోరేది నేను ఒకటే, పనులు చేయడం ఎంత ముఖ్యమో ఇక్కడుండే మనందరి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం. ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మనం నడవడుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరం కూడా. 3 పార్టీలు, విభిన్న ఆలోచనలు, కానీ ఒకే ధ్యేయం, అదే రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిశాం. ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. చంద్రబాబు ఓపిక తనను ఆశ్చర్యపరుస్తుందని, 25 యువకుడు కూడా ఆయనలా కష్టపడలేరని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. గత ప్రభుత్వానికి అన్న క్యాంటీన్లు ఎలా మూసేయాలనిపించిందో తనకి అర్థం కాలేదన్నారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న పవన్ 100 రోజుల్లో ప్రభుత్వం అనేక నిర్ణయాలు అమలు చేసిందని చెప్పారు.
జీవం కోల్పోయిన పంచాయతీలకు నిధులిచ్చి చంద్రబాబు జీవం పోశారని కృతజ్ఞతలు తెలిపారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 విభిన్న పార్టీలైనా ఆత్మ ఒక్కటేనని పవన్ అన్నారు. అధికారులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయగలరు. ఈ పాయింట్లు తప్పుంది, మీరు ఇలా చేయండి, ఇలా ఆలోచించండి. అలాంటి దాంతో పాటు శారీరకంగా ఆయన పడే కష్టం ఓ 25 ఏళ్ల యువకుడు కూడా కష్టపడ్డాడు. అధికార యంత్రాంగంలో మందకొడితనం వచ్చేసింది. అంటే పనులు చేయకపోతే, ప్రాక్టీస్ చేయకపోతే ఏమైపోతుంది, మందకొడితనం వచ్చేస్తుంది. ఒకసారి అంకుశం పెట్టి గుచ్చాలి. ఆయన అందరూ విమర్శిస్తుంటే నాకు ఒకటే ఆలోచన వచ్చింది. అన్ని స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకులే కదా మీరందరూ, మేయర్ కానీ సభ్యులు కానీ అన్ని పాలనా వ్యవస్థలు అన్నింటిలో కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ వైసీపీ. 70% పంచాయతీల్లో వాళ్ళే. కష్టాలు వచ్చినప్పుడు అందరం కలిసి కట్టుగా ఉండాలి, కానీ తర్వాత కొట్టుకుందాం. వాళ్ళకి అన్నం పెడతామా, ఆదుకుంటామా, లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి తిడతామా పక్కన సహాయపడే వాళ్ళని. బురదలోకి దిగి, నీళ్ళల్లోకి దిగి ఆయన ఒకవైపు నడుస్తూ ఉంటే ఆయన అభినందించాల్సింది పోయి ఆయనకి పక్కన మనం కూర్చోబెట్టి ఒక మాట అనకుండా ఉంటే చాలు చేసే వ్యక్తిని. ఒక అధినేత ఎలా ఉండాలి, ఒక ప్రభుత్వాన్ని నడిపే అధినేత ఎలా ఉండాలి మీరు దేశానికి చూపించారు చంద్రబాబు గారు. మనస్ఫూర్తిగా ఇన్స్పైర్డ్ అస్. మన ఎవరు వేరు కాదు, విభిన్నమైన పార్టీల నుంచి ఉండొచ్చు, కానీ మనందరిది ఒకటే ఆశయం. రాష్ట్రం చాలా అద్భుతంగా ఉండాలి, చంద్రబాబు గారి నాయకత్వంలో బలమైన అభివృద్ధి సాధించాలి. మనకి ఒక తల్లికి పుట్టిన 2 పిల్లలే ఒకలా ఉండరు. అలాంటిది 3 విభిన్నమైన పార్టీలు, కానీ ఆత్మ ఒకటే. 3 వేరుగా కనిపించచ్చేమో కానీ వాళ్ళ గుండె లోపల మోగేది ఒకటే గుండె చప్పుడు. జై హింద్. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారు. ఒకవైపు జగన్ రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని ప్రజలకు గుర్తు చేస్తూనే ఈ 100 రోజుల్లో కూటమి చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో సూచించారు. ఈ 100 రోజుల కాలంలో మనం చూసాం, ఇంతవరకు కూడా ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా గాడిలో పెట్టాలి అనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించినటువంటి విషయం. అదేవిధంగా కేంద్రం కూడా ఇవాళ అన్ని విధాల రాష్ట్రాన్ని సహకరించడానికి ముందుకొస్తున్నారు. పోలవరానికి సంబంధించి 12,500 కోట్లు ఇచ్చిన, అదేవిధంగా అమరావతి నిర్మాణానికి కట్టుబడి 15,000 కోట్లు ఇప్పించడానికి ముందుకు వచ్చిన, రైల్వే జోన్ విషయం కావచ్చు, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఈ విషయాలన్నింటి మీద కూడా దృష్టి పెడుతూ ఏదైతే రాష్ట్ర నాయకత్వం అపేక్షిస్తుందో దానికి అనుగుణంగా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సన్నద్ధంగా ఉన్నది. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా మనం ప్రజలకి సమర్థవంతంగా మనం తీసుకెళ్లి చెప్పగలిగినప్పుడే ఒక పక్క మనకి సోషల్ మీడియా మాధ్యమంగా కావచ్చు, రెండవ పక్క మనకి మీడియా మాధ్యమంగా కావచ్చు, కానీ అన్నింటికంటే మిన్నగా కార్యకర్తల మాధ్యమంగా మనం ప్రజల వద్దకు వెళ్ళి విషయాలన్నీ తెలియజేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుని రాబోయే కాలంలో కూడా మన పక్కన నిలబడతారు అనేటువంటి విశ్వాసం నాకు గట్టిగా ఉన్నది. వైసీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్ కి పంపారు. కొన్ని రోజులుగా వైసీపీ అధిష్టానం వద్ద తన అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నానన్న బాలినేని జగన్ విధానాలు నచ్చకే పార్టీని వీడినట్లు తెలిపారు. రాజకీయాల్లో హుందాతనం ముఖ్యమని నమ్మానని, జగన్ విధానాలపై మొహమాటం లేకుండా విభేదించారని గుర్తు చేశారు. త్వరలోనే జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు. గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలుస్తానన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహణ దిశగా కీలక ముందడుగు పడింది. జమిలీ ఎన్నికల నిర్వహణకు సిఫార్సు చేస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని హైలెవెల్ కమిటీ సమర్పించిన నివేదికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఆమోదం పొంది వచ్చే పర్యాయంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలీ ఎన్నికల ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సమర్పించిన నివేదికను కేబినెట్ ఆమోదించింది. 3వ విడత మోదీ సర్కారు తొలి 100 రోజుల ఎజెండాలో భాగంగా జమిలీ ఎన్నికలకు పచ్చజెండా ఊపింది. ఒక దేశం ఒక ఎన్నికలో భాగంగా లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సహా వెంటనే 100 రోజుల్లోపు
స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తి చేయాలని కోవింద్ కమిటీ సిఫార్సు చేయగా ఆ దిశలో చర్యలు చేపట్టాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం లోక్సభ, అసెంబ్లీల ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం, స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్తులు, పంచాయతీల ఎన్నికలను రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదించి ఉమ్మడి ఎలక్టోరల్ రోల్, ఓటర్ ఐడి కార్డులను సిద్ధం చేయాలని కమిటీ సూచించింది. అయితే ఒకే ఓటర్ల జాబితా, ఒకే ఓటర్ ఐడి కార్డుకు సంబంధించి కనీసం సగం రాష్ట్రాల ఆమోదం అవసరం ఉందని గుర్తు చేసింది. చాలా వరకు రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం అవసరం లేకుండానే 18 రాజ్యాంగ సవరణలను కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది. అయితే కొన్నింటికి రాజ్యాంగ సవరణ బిల్లులు తెచ్చి పార్లమెంటు ఆమోదం పొందాలని సూచించింది. తమ సిఫార్సుల అమలును పరిశీలించేందుకు ఇంప్లిమెంటేషన్ గ్రూప్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. త్వరలోనే ఇంప్లిమెంటేషన్ గ్రూపులు ఏర్పాటు చేసి జమిలీ ఎన్నికల ప్రతిపాదనను దేశవ్యాప్తంగా చర్చ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు భేటీ తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ చర్చల ద్వారా ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తామన్నారు. ఈ ప్రక్రియను ముగించి ముసాయిదా బిల్లును రూపొందించి పార్లమెంటు ముందుకు తీసుకెళ్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 99 में लॉ कमीशन ने अपनी 170th रिपोर्ट में रिकमेंड किया था कि वन इलेक्शन टू लोकसभा एंड ऑल लेजिस्लेटिव असेंबलीज इन 5 years होना चाहिए, जिससे कि देश में डेवलपमेंट चलता रहे. बहुत सारा खर्चा होता है इलेक्शंस के कारण, वो न हो. बहुत सारा लॉ एंड ऑर्डर और क्रिमिनल जस्टिस सिस्टम जो बाधित हो जाता है, बिकॉज पुलिसमैन आर टोटली डिप्लॉयड इन मेंटेनिंग द इलेक्शन लॉ एंड ऑर्डर. एक तरीके से जो आज का यूथ है, इसकी एक एस्पिरेशन है कि डेवलपमेंट तेजी से हो, चाहे इंफ्रास्ट्रक्चर का हो, चाहे एजुकेशन का हो, हेल्थ केयर का हो, एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज का हो, उन सबको एक स्मूथ तरीके से डेवलपमेंट चलता रहे. దేశంలో ప్రగతి నిరాటంకంగా కొనసాగాలంటే జమిలీ ఎన్నికలు అవసరమని కేబినెట్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు మంత్రి వెల్లడించారు. మరోవైపు లా కమిషన్ కూడా జమిలీ ఎన్నికలపై త్వరలో నివేదిక సమర్పించే అవకాశం ఉంది. లా కమిషన్ కూడా 2029 నుంచి జమిలీ ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే యూనిటీ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలనే నిబంధన ప్రతిపాదించవచ్చని తెలుస్తోంది. వచ్చే విడతలోనే జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్డీఏ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ కీలక ఎన్నికల సంస్కరణకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుందని భావిస్తోంది. చంద్రుని ఉపరితలం నుంచి రాళ్లు, మట్టి తెచ్చేలా రూపకల్పన చేసిన చంద్రయాన్ 4 మిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మిషన్లో భాగంగా వ్యోమగాములు చంద్రుడిపై సురక్షితంగా దిగడం సహా వారిని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయనున్నారు. 2040లో భారత వ్యోమగాములను చంద్రుడిపై దించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. చంద్రయాన్ 4కు 2104 కోట్ల రూపాయలు అవసరం కానున్నాయి. 30 టన్నుల బరువైన పేలోడ్లను దిగువ భూకక్షలోకి తీసుకువెళ్లే సామర్థ్యం కలిగిన నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ NGLTని అభివృద్ధి చేసేందుకు పచ్చజెండా ఊపింది. శుక్రగ్రహంపై అధ్యయనం చేసేందుకు వీనస్ ఆర్బిటర్ మిషన్కు ఆమోదం తెలిపింది. మరోవైపు గిరిజన గ్రామాల అభివృద్ధికి 79,156 కోట్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. రైతుల ఆదాయాన్ని పెంచడం సహా పప్పులు, నూనె గింజల సాగును పెంచేందుకు 35,000 కోట్లతో రూపొందించిన PM ఆశా పథకానికి మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది రబీ సీజన్కు ఫాస్ఫేట్, పొటాషియం ఎరువులపై 24,474 కోట్ల రూపాయల రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. పంటలకు పోషకాలను సరసమైన ధరల్లో రైతులకు అందించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. IITలు, IIMల తరహాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమర్సివ్ క్రియేటర్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58.2% పోలింగ్ నమోదైంది. పోలింగ్ బూత్ల వద్ద జనం బారులు తీరి నాయకుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 10 ఏళ్ల తర్వాత పోలింగ్ జరుగుతుండడంపై ఓటర్లు సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తొలి విడతలో భాగంగా పీర్ పంజల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న 7 జిల్లాల్లోని 24 స్థానాలకు ఇవాళ ఓటింగ్ జరిగింది. ఉగ్ర దాడులు జరిగే అవకాశం విస్తృతంగా ఉండటంతో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. రహదారులపై సైన్యం, పోలీసులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. ఓటర్లు ఇవాల్టి విడతలో 219 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు ఓట్లు వేశారు. నిరాశ్రయులైన 35,000 మందికి పైగా కశ్మీర్ పండిట్లకు ఈ 24 చోట్ల ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. 3,276 పోలింగ్ స్టేషన్లు ఉండగా 14,000 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించారు. ఈ నెల 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆర్టీసీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఆ తేదీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాను సైతం రాష్ట్రపతికి పంపినట్లు సమాచారం. ఆర్టీసీ ప్రమాణ స్వీకారానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి తేదీని చెప్పనందున గవర్నర్ ఈ నెల 21ని సూచించినట్లు తెలుస్తోంది.